ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ, అది క్రిస్టియన్స్, హిందూస్, ముస్లిమ్స్ ఎవరైనా సరే, ఈ వీడియో చూసిన తర్వాత మీరు సినిమాలు చూడాలంటేనే భయపడతారు. హాలీవుడ్ అండ్ మూవీస్ కోసం, మూవీస్లో ఆయా యాక్టర్స్లో పనిచేసే చీకటి శక్తుల కోసం ముందెప్పుడు మీరు వినని చూడని విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుంటారు. కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్. దానికి ముందు గోల్డెన్ గ్లోబ్లో హాలీవుడ్ తారలు ఏం మాట్లాడారు? నిజంగా ఆ వైల్డ్ ఫైర్ రావడానికి వారి మాటలే కారణమా? ఈ వీడియోకి ముందు మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు, కానీ ఈ వీడియో అలా కాదు. ఆ విషయం లాస్ట్లో మీరే కామెంట్ చేస్తారు. కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్. కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ నగరం ప్రపంచంలోనే గొప్ప అగ్ని ప్రమాదాన్ని ఎదుర్కొంది. కొన్ని రోజులుగా లాస్ ఏంజల్స్ కాలిపోతున్న విషయం ప్రపంచం అంతటికీ తెలుసు. ఇది జరగడానికి 5 రోజుల ముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో పాల్గొన్న సినీ తారలు దేవుని వెక్కిరిస్తున్నట్లు అవమానకరంగా మాట్లాడిన విషయం కూడా అందరికీ తెలుసు. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. Cast and crew are leading the way with 11 mentions. Moms are holding strong with 3 shout-outs. God, creator of the universe, 0 mentions. God, creator of the universe, 0 mentions. God, creator of the universe, 0 mentions. All right. No surprise in this godless town. అంతకు మునుపు నటించిన, డైరెక్ట్ చేసిన వారికి ఇచ్చిన ఓట్స్ 11. ప్రపంచంలో ఉన్న తల్లులకి ఇచ్చిన ఓట్స్ 3. కానీ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్కి ఇచ్చిన ఓట్స్ 0. దీనికోసం హోస్ట్గా చేసిన నిక్ గ్లాసర్ సృష్టికర్తకి 0 ఓట్స్ రావడం ఆశ్చర్యం కలిగించే విషయం ఏమీ కాదు. ఎందుకంటే లాస్ ఏంజల్స్ దేవుళ్ళు లేని నగరం అని మాట్లాడింది. ఇది జరిగిన కేవలం 5 రోజులలోనే కారు చిచ్చు అంటుకొని ఎంతో వేగంగా వ్యాపించి ప్రపంచంలోని ధనిక ప్రాంతాలలో ఒకటి అయిన లాస్ ఏంజల్స్ నగరం అంతా బూడిద కుప్పగా మారింది. అయితే నాదో ప్రశ్న, దీర్ఘశాంతుడైన దేవుడు తన ఉగ్రతను ఇంత త్వరగా ఇన్స్టెంట్గా చూపిస్తారా? అంటే 5 రోజుల్లోనే దేవుడు తన ఉగ్రతని బయలుపరుస్తారా? దీనికి ఆన్సర్ ఖచ్చితంగా నో. వారు అనిన మాటలకు కోపాన్ని అణుచుకోలేక దేవుడు వెంటనే పంపిన ఉగ్రత కాదు, అది ఎండింగ్ పాయింట్ మాత్రమే. ఇది ఎండింగా? అవును, ఇది ఎండింగ్ మాత్రమే. అయితే దానికి ముందు ఏం జరిగింది? రండి ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. క్యాథీ గ్రాఫిన్ 2027లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో కమెడియన్గా అవార్డు తీసుకొని వచ్చిన క్యాథీ గ్రాఫిన్ ఏం మాట్లాడిందో ఫస్ట్ చూడండి. Come up here and they thank Jesus for this award. I want you to know that no one had less to do with this award than Jesus. He didn't help me a bit. If it was up to him, Caesar Milan would be up here with that damn dog. So all I can say is, suck it, Jesus. This award is my God now. ఈ అవార్డు తీసుకోవడానికి వచ్చిన వారిలో చాలామంది జీసస్కి థ్యాంక్స్ చెప్తారు, కానీ ఈ అవార్డుతో మీకు అవసరం ఉన్నంతగా జీసస్కి లేదు. కాబట్టి నేను ఏం చెప్తానంటే అని చెబుతూ జీసస్ని ఒక రకంగా కించపరిచేలా మాట్లాడింది. ఈ అవార్డే నా దేవుడు అంటుంది. రీసెంట్గా గోల్డెన్ గ్లోబ్లో దేవునిని కించపరిచేలా మాట్లాడిన విషయం మొదటిసారి ఏమీ కాదు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో కానీ, ఆస్కర్ అవార్డ్స్లో కానీ యేసయ్యని ప్రస్తావిస్తూ తక్కువ చేసి మాట్లాడడం తరచుగా అలవాటుగా జరుగుతూ ఉంటుంది. వేరే ఏ దేవుని కాకుండా జీసస్ని మాత్రమే అలా ఎందుకు వెక్కిరిస్తారో తెలుసా? దీనికోసం లాస్ట్లో రివీల్ చేస్తాను. ఇందాక చూసిన క్లిప్ లాస్ట్లో క్యాథీ గ్రాఫిన్ చెప్పిన మాట, ఈ అవార్డే నా దేవుడు అంటుంది. సాధారణంగా చెప్పిన ఒక నోటి మాట కాదు. ఆ అవార్డు వెనక ఒక డెవిల్ స్పిరిట్ పనిచేస్తుంది. ఒక డెవిల్ స్పిరిట్కి సంబంధించింది ఆ అవార్డు. ఆ స్పిరిట్ ఏంటి, అది ఎంత భయంకరమైనదో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆబ్రీ ప్లాజా ముందు ఈ వీడియో చూడండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. On behalf of Amy, I'd like to thank the devil and all the dark lords who gave her this award. ఆమె ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆమె కళ్ళు, ఆమె వాయిస్, ఆమె బాడీ లాంగ్వేజ్ గమనించారా? Gave her this award. ఫుల్ డీమన్ పొసెసెడ్ స్పీచ్. ఆమెకి ఈ అవార్డుని ప్రదానం చేసిన డెవిల్కి, అలాగే చీకటి శక్తులు లేదా చీకటి ప్రభువులకు నేను థ్యాంక్స్ చెప్పడానికి ఇష్టపడుతున్నాను అని ఆబ్రీ ప్లాజా చెప్పింది. పూర్తిగా దయ్యాల చేత ఆవరించబడి మాట్లాడుతుంది. ఈ అవార్డు రావడానికి కారణం దయ్యపు శక్తులే, అందుకే వారికి థ్యాంక్స్ చెప్తున్నా అని డైరెక్ట్గా చెప్తుంది. ఈ అవార్డు రావడానికి ఆ చీకటి శక్తులు అసలు ఏం చేశాయి? ఆమె యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఆ స్పిరిట్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. అవార్డు వచ్చింది ఆబ్రీ ప్లాజాకే, అంటే మాట్లాడే తనకే అవార్డు వచ్చింది, కానీ
ఆమెకు అవార్డు ఇచ్చిన చీకటి శక్తులకు అని చెబుతుంది. అంటే ఆబ్రీ ప్లాజాలో ఉన్న డెవిల్ స్పిరిట్ మాట్లాడుతూ ఈ అవార్డు ఆబ్రీ ప్లాజాకు రావడానికి మీరే కారణం అని డెవిల్ స్పిరిట్ చెబుతుంది. అసలు ఇదంతా చూస్తుంటే నమ్మశక్యంగా లేదు కదా. మూవీ అంటే 3 గంటల ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు, కాదు, దాని వెనుక జరిగే విషయాలు మన ఊహకు కూడా అందవు. ఆగండి, ఇప్పుడు మీకు చూపించింది కేవలం హాఫ్ వీడియో క్లిప్ మాత్రమే. అసలైంది ఇప్పుడే ఉంది. allowed her to feast on the flesh of the innocent. ఎవరైతే సినిమాలు చూస్తారో అంటే ఆడియన్స్ యొక్క మాంసంతో పండుగ చేసుకుంటున్నాయి దయ్యాలు. allows her to feast on the flesh of the ఆడియన్స్ మాంసంతో పండుగ చేసుకోవడానికి దయ్యాల శక్తులు అనుమతించాయి. సినిమా అంటే జస్ట్ 3 గంటల్లో అయిపోతుంది అనుకుంటారు, కానీ వాటి వెనక ఉండేవి మీకు తెలియదు. వారి శరీరాలని దయ్యాలు ఆలయాలుగా నిలయాలుగా మార్చుకుంటున్నాయి. వారి నరనరాల్లో దయ్యాలు నివసిస్తాయి. ఆమె మాట్లాడే సమయంలో తన కంట్రోల్లో లేదు, లోపల ఉన్న ఆ స్పిరిట్ ఆ మాటలు మాట్లాడుతుంది. ఆడియన్స్ మాంసంతో దయ్యాలు పండగ చేసుకుంటున్నాయి అనేది ఎంత భయంకరమైన విషయమో మూవీస్ చూస్తే మీరే తేల్చుకోవాలి. ఇలాంటివి నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినవి శాంపిల్ మాత్రమే. ఈ సినిమాలు చూసి వచ్చిన వారి నిజ జీవితంలో ఆ సినిమాలో హీరో ఎలా ఉన్నాడో అలా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. అభిమాన హీరోల కోసం కొట్టుకోవడానికి చంపుకోవడానికి వెళ్ళిపోతారు. వారి ఇంట్లోకి కూడా దయ్యాలు వచ్చి నివసిస్తాయి. అందుకే సినిమాలు చూసే వారిలో సినిమా ప్రభావం, ఆ సినిమా క్యారెక్టర్ ప్రభావం బలంగా పడుతుంది. వారి డ్రెస్సింగ్, మాట, ప్రవర్తన అంతట్లో ఆ సినిమా ప్రభావం పడుతుంది. ఈ సినిమా తారులు, డైరెక్టర్స్ వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని మాత్రమే కేవలం వెక్కిరిస్తూ ఉంటారు. ఎందుకు? అది లాస్ట్లో రివీల్ చేస్తానని చెప్పాను కదా. ఎందుకంటే ఆ డైరెక్టర్స్, యాక్టర్స్లో బలంగా దయ్యాల శక్తులు పనిచేస్తాయి. కేవలం డెవిల్స్ అండ్ డెవిల్ స్పిరిట్స్ ఉన్నవారు మాత్రమే జీసస్కు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఒక క్రైస్తవునిగా ఉంటూ ఇంకా సినిమాలకు వెళుతూ నువ్వు ఏమీ కాదు అనుకుంటే జాగ్రత్త. నీ మాంసం దయ్యాలకు నిలయంగా మాత్రమే కాదు, దేవునికి వ్యతిరేకమైన గుంపులో కూడా నువ్వు ఆనందిస్తూ ఉన్నావు. ఈ వీడియో చూస్తున్న క్రైస్తవేతరులు అయినా ఇక నుండి వాటికి దూరంగా ఉండాలి. ఈ హాలీవుడ్లో యేసుక్రీస్తు ప్రభుల వారిని కించపరుస్తూ తక్కువ చేస్తూ మాట్లాడడం ఇది మొదటిసారి ఏమీ కాదు. దేవుని ఉగ్రత ఇన్స్టాంట్గా త్వరగా వచ్చింది ఏమీ కాదు. ఆయన దీర్ఘశాంతులైన దేవుడు అనేక సంవత్సరాలుగా చూశారు. అయితే రీసెంట్గా జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో మరలా తిరిగి యేసయ్యని వారు తక్కువగా మాట్లాడడం, దేవుని తక్కువగా మాట్లాడడం ద్వారా ఈ ఉగ్రతను దేవుడు వారు కనుపరిచాడు అని చెప్పడానికి ఈ వీడియోస్ చూపించాను. లాస్ ఏంజల్స్ అంతా కూడా ఒక గొప్ప అగ్ని చేత తగలబడిపోతూ ఉంది. ఇప్పుడు దేవుడు భక్తిహీనుల కోసము అగ్నిని భద్రపరిచి ఉంచారు అని, రెండవ రాకడ సమయంలో దేవుడి భూమిని నాశనం చేసేటప్పుడు అగ్ని ద్వారానే నాశనం చేస్తానని దేవుని వాక్యాలు ఘోషిస్తూ ఉన్నాయి. మీకు హాలీవుడ్ అండ్ మూవీస్ కోసం కంటిన్యూగా వీడియోస్ కావాలి అనుకుంటే మీ ఇంట్రెస్ట్ని కామెంట్స్లో తెలియజేయండి. అప్పుడు మీ ఇంట్రెస్ట్ని బట్టి మరిన్ని వీడియోస్ నేను చేయడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పింది, చూపించింది కేవలం ట్రైలర్ మాత్రమే. ఆ తర్వాత హాలీవుడ్ అనే పేరు ఎలా వచ్చింది, సినిమా ఇండస్ట్రీ పుట్టికే ఎంత భయానకంగా ఉంటుందో ఆ చరిత్రను మీకు పరిచయం చేస్తాను. తర్వాత వచ్చే వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేసి మాతో పాటు సువార్తలో పాలిభాగస్తులు అవ్వండి. ప్రైజ్ ది లార్డ్.